హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నేను మా హస్బెండ్ కోసం సర్ప్రైజ్ పార్టీ అనేది ప్లాన్ చేశాను. సో తన కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తనకి గిఫ్ట్గా ఇవ్వడం అనేది నాకు అలవాటు. సో ఈసారి కూడా అట్లానే తనకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. సో దాంతోపాటు సర్ప్రైజ్ పార్టీ కూడా ప్లాన్ చేశాను అనమాట. సో మనం రెడీ చేద్దాము. ఆయన ఏంటి అంటే ఇప్పుడు నేను బయటకు పంపించాను, కూల్ డ్రింక్స్ కేక్స్ అవి తీసుకురమ్మని బయటికి పంపించాను. సో ఇప్పుడు ఇంకా మనం పార్టీ అనేది స్టార్ట్ చేద్దాము. రండి, మీరు నాతో జాయిన్ అవ్వండి. మీరు చూస్తూ ఉండండి, నేను వీడియో ఇక్కడ పెట్టేసి మొత్తం డెకరేషన్ అదంతా కూడా చేసేస్తాను. సో ఏంటి అంటే మాకు ఎలాగో మాది ఈవెంట్స్ బిజినెస్సే కదా. సో ఇంకా బ్యాక్గ్రాఫ్స్ అవన్నీ కూడా క్లాత్స్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి. సో ఇంకా అవన్నీ నేనేంటి అంటే ముందుగానే అన్నీ తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు సీజన్ కదా, సో సీజన్లో ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వంకతో సామాన్ తీపిచ్చేసి పక్క అయితే పెట్టేసుకున్నాను అనమాట. తనకు తెలీదు ఇంకా మనం ఏం చేస్తాం ఏంటి అనేది. సో చూడాలి తను వచ్చాక రియాక్షన్ ఎలా ఉంటుందని. యాక్చువల్లీ ఏంటి అంటే తనకి డౌట్ వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకు అంటే నేను ఒకటే పొద్దున ఈవెంట్ ఉండింది, ఈవెంట్ చేసుకుని వచ్చి ఈవినింగ్ ఇది రెడీ చేశాను. సో ఏంటి అంటే ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత తొందరగా బయటికి వెళ్ళు, నాకు వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి నాకు ఓపికల తర్వాత వెళ్తాలే అంటే కూడా వినలేదు. వెళ్ళు 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 అని చెప్పి పంపించేస్తాను అనమాట. సో తనకేంటి అంటే చిన్న డౌట్ వచ్చింది, ఏదో ప్లాన్ చేస్తుంది అని, బట్ ఏంటి అనేది తెలీదు. సో వచ్చాక చూద్దాం మరి తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. మరీ ఓవర్గా అయితే తన రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే తనకి ఏమంటారు, ఏది కూడా ఎక్స్ప్రెషన్ అనేది కనిపించదు ఫేస్లో, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదన్నమాట. సో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో చూద్దాము. అంటే ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ కూడా నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పాను కదా. ఎప్పుడు ఈ విధంగా అయితే ప్లాన్ చేయలేదు. ప్రతిసారి తను తీసుకుని వెళ్ళేసి సెలెక్ట్ చేసి తనకి ఏది కావాలో ఏది నచ్చితే అది అట్లా తీసిచ్చేదాన్ని అనమాట. ఈ విధంగా అయితే ఎప్పుడు ప్లాన్ చేయలేదు, బట్ ఈసారి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో మొత్తానికి మనం కూడా రెడీ అయిపోయినాము. సో నేను రెడీ అయిపోసి తన కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం తను రాగానే తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా నేను తన కోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ తయారు చేస్తాను కదా, ఆ గిఫ్ట్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తాను. సో ఇది తన కోసం నేను తయారు చేసిన గిఫ్ట్ అనమాట. సో ఏంటి అంటే ఇంకా ఎక్కువ గ్రాండ్గా ఉండింది నా ప్లానింగ్, బట్ ఏంటి ఇప్పుడు సీజన్ కదా. సో సీజన్లో మార్నింగ్ ఈవినింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అటు ఈవెంట్స్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఇవి తయారు చేయడానికి టైం లేక కొంతవరకే దాన్ని చేశాను అనమాట. బట్ బాగానే ఉంది. అది ఎలా ఉంది అనేది అయితే మీరు చెప్తే బాగుంటుంది. ఇంక ఈయన వచ్చేసారు కాబట్టి మనం ఆయన్ని లోపలికి చూడకుండా అయితే కళ్ళు మూసుకొని తీసుకొచ్చేసాను నేను. సో ఆయన అంటున్నారు, ఏం చేస్తున్నావే నువ్వు, నా కళ్ళు మూసి వీడియోలు అవి ఏం తీయక అని అంటున్నారు అనమాట. ఎందుకంటే నేను షార్ట్లో ఉన్నాను, గలీజ్గా ఉంటుంది, నన్ను ఇలా తీయకు అంటే ఏం పర్లేదు వీడియో తీయట్లేదు అని చెప్పి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళి లోపల వదిలేసి వచ్చాను రెడీ అయ్యేసి రమ్మని. ఇంకా తను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కేక్ అదంతా కూడా సర్దేశాను అనమాట నేను. సో ఇప్పుడు ఇంకా చూద్దాం, ఆయన్ని బయటకు తీసుకొద్దాము, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. చెప్తున్నాను కదా ముందే, ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయితే ఉండదు ఆయన ఫేస్లో. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. ప్లీజ్ ప్లీజ్ కమాన్ బేబీ కమాన్. సో వీడియో అయితే వేరే మా పక్కన అమ్మాయి తీస్తుందన్నమాట. చూసారా, అదనమాట. అంట అంతే సింపుల్, ఇంకా అసలు ఎలాంటి ఇది ఉండదు. అసలు ఏ షాక్ గీక్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట మాకు. సో అంటే ఆయన ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిండు ఏదో ప్లాన్ చేస్తుంది అని, కాబట్టి పెద్దగా రియాక్షన్ లేదు. సో మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటి అంటే పిల్లలు ఇప్పుడు 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా. సో పిల్లలు ఇద్దరు ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈసారి ఏ ప్లానింగ్ వద్దు అనేసి అని అన్నారు మా ఆయన. బట్ ఏంటి అంటే సరే ఇంత ప్లాన్ చేసుకున్నాం కదా, సో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా ప్లాన్ చేశాను. సో మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ అనేది ఆయనతోటి ఓపెనింగ్ అయితే చేపిద్దాము. సో నాకు ఈ గిఫ్ట్ కూడా ఏంటి అంటే లోపల ఎక్స్ప్లోరేషన్ బాక్స్ అనమాట.
సో అది బటర్ఫ్లైస్ అవన్నీ చాలా ఫ్లోటింగ్ బాక్సెస్ అట్లా చాలా ఉండే అనమాట. బట్ టైం కుదరలేదు చేయటానికి. ఈవెంట్స్ చేయటం, మళ్ళీ ఇటు ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇంట్లో పొద్దున అవి చేసి రావాలి, మళ్ళీ దొరికిన టైంలో ఇవి చేసుకోవాలి. సో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఏంటంటే ఇది ఎక్కువ తయారు చేయడానికి టైం కుదరలేదు. సో ఇంకా లాస్ట్ మినిట్లో ముందు రోజు నైట్ వెళ్ళేసి అప్పటికప్పుడు అవన్నీ తీసుకొని వచ్చేసి నైట్ ఆయనను పడుకోబెట్టి, ఆయన మెలుకొని ఉండగా చేయలేను కదా. సో ఆయనను పడుకోబెట్టేసి నైట్ 12కి అట్లా కూర్చునేసి ఇదంతా నేను రెడీ చేశాను అనమాట. బాక్స్ అదంతా కూడా ఆయనకేం అర్థం కావట్లే, ఏంటి అన్ని డబ్బాలన్నీ పెట్టింది ఏం చేస్తుంది అనేసి. ఒకసారి మీరు ఆయన ఫేస్ చూడండి. ఆయన ఫేస్లో అసలు ఏందో చాక్లెట్లు తప్ప ఇలా లాస్ట్కో ఏ ఆశ చాక్లెటో పెట్టి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. అంటే వెనకట అట్లానే పెడుతుండే అనమాట. మేము పెళ్ళిళ్ళకి అట్లా బావగారుల నేర్పించడానికి సో ఒక ఆశ చాక్లెట్ పెట్టి ఇంత పేపర్ చుట్టి అట్లా చేసేవాళ్ళం. సో అది కొంచెం ఆయనకి ఇదనమాట. సో అలా ఏదో పిచ్చి చేసి ఉంటుందిలే అని. సో ఇదైతే గ్రీటింగ్ కార్డు నేను ఆయన కోసం స్పెషల్గా తయారు చేశాను. సో పక్కన వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు అనమాట. మేము చూసాం చదివేసాం సీక్రెట్ అనేసి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకొచ్చేసి స్టిక్ చేసి ఈ విధంగా చేసిన అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో చాక్లెట్స్ తినే వాళ్ళు ఎక్కువ లేరు. బట్ ఏంటి అంటే ఇంకా లాస్ట్ మినిట్లో తొందరగా అయిపోవటానికి ఇది తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అందుకు అలా ప్లాన్ చేశాను అనమాట. సో ఇది మెయిన్ గిఫ్ట్ అనమాట తనకి, సర్ప్రైజ్ గిఫ్ట్. యాక్చువల్లీ ఈ గిఫ్ట్ ఏంటి అంటే ఇప్పుడు దాదాపు 2 మంత్స్ అయింది తీసుకొని. సో 2 మంత్స్ నుంచి తనకి కనపడకుండా హైడ్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది, ముందే చూపించేస్తే ఎట్లా అనేసి. సో ఇదనమాట. ఏంటి అంటే తనకి ఆల్రెడీ చైన్ లాకెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో చైను లాకెట్ హెవీగా ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం హెవీగా కనిపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఇది తీసుకున్నాను. అలా అని చెప్పి మరీ ఓవర్ హెవీ అయితే కాదు. సో తనకి తన బాడీకి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. చూడండి అసలు ఎలాంటి ఫీలింగ్ ఉండదు, జస్ట్ నార్మల్ అంతే. సో నేను అసలు తనకి అన్ఎక్స్పెక్టెడ్లీ గిఫ్ట్ ఇస్తే నేను ఎక్స్పెక్ట్ చేయకుండా తను ఉల్టా నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా షాక్. తాను ఏదో బాక్స్ తీసుకొచ్చేస్తే నేనేమో అనుకున్నాను ఏ చిన్న కమ్మలో రబ్బర్ బ్యాండ్ పిచ్చి ఉంటాయి కదా అట్లా ఏదో తెచ్చి ఉంటాడు అనుకున్నాను. యాక్చువల్లీ తను నాకు ఇది పెళ్ళికి ముందు ఒక చిన్న చైన్ నార్మల్ చైన్ ఒకటి పూసల చైన్ ఇచ్చాడు, అది గిఫ్ట్. ఆ తర్వాత మళ్ళీ నేను 18 ఇయర్స్ తర్వాత, నా పెళ్ళైన 17 ఇయర్స్ తర్వాత అనమాట. సో ఇది ఫస్ట్ టైం అది గోల్డ్ గిఫ్ట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే తన నుంచి నేను ఈ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో నేను తనకు షాక్ ఇద్దామనుకుంటే ఉల్టా తనే నాకు షాక్ ఇచ్చాడు. సో ఇదన్నమాట మా మ్యారేజ్ డే ముచ్చట్లు. ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము. ఐ హోప్ మీ అందరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను. మా ఈ యొక్క చూడముచ్చటి జంటను చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా ఇద్దరి మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్.